ఏసీల సల్లకు కూర్చొని చిల్డ్ బీర్ తాగుదాం అనుకునే ఈ రోజులల్లా ఎర్రటి ఎడారి ఎండలల్లా అల్లాడిపోతున్న పక్షులకు ఇంత సల్లటి గూడుని నిర్మిద్దాం అనుకొని ఇంట్లోకెళ్ళి బయలుదేరిండు నర్పత్ సింగ్ రాజ్ పురోహిత్. రోడ్డు పక్కన తాగి పడేసిన కొబ్బరి బొండాలను తీసుకుపోయి బర్మర్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆడ 50 డిగ్రీల ఎండతోని మండిపోతుంటది. అలాంటి ఏరియాలా ఏం చేస్తున్నాడో చూడండి. 99% జనాలు మన ఇంటి అమ్మాయి ఎట్లా కడదాం అనే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈయన మాత్రం పక్షుల కోసం ఇల్లు ఎట్లా కడదాం అని ఆలోచిస్తున్నాడు. ఇట్లనే సొసైటీ గురించి ఆలోచించే ఇంకో పర్సన్ ఉన్నాడు. ఆయన పేరు డాక్టర్ రమణ్ కిషోర్. ఆయన ఎంబీబీఎస్ చేస్తున్న రోజులల్లా అలా తల్లికి ఎమర్జెన్సీ సర్వీస్ అందకపోవడం వల్ల, ఆమెకున్న వ్యాధిని ముందే డయాగ్నోస్ చేయకపోవడం వల్ల చాలా టఫ్ టైంకి ట్రీట్మెంట్ అందక ఆమె చనిపోయింది. ఈ విషయం ఆయనని చాలా డిస్టర్బ్ చేసింది. ఆయన ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లల్లో ఏదో పెద్ద పెద్ద జీతాలు తీసుకొని పని చేయాలి అని ఆలోచించకుండా ఎక్కడైతే ట్రీట్మెంట్ అవసరమో జనాలకి వాళ్ళ మధ్యలోకే నేను పోతా అని చెప్పి 37,000 గ్రామాలు తిరిగి 40,000కు పైగా పేషెంట్స్ని గుర్తించి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళకి ముందే అలర్ట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాడు. ఇలాంటి రాజ్ పురోహిత్లు, రమణ్ కిషోర్లు చాలా మంది కావాలి ఈ సొసైటీకి. అదే నీడ్ ఆఫ్ ది అవర్.